చేస్తున్నారు? డాక్టర్ ప్రియాంక కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు పెంచింది. రంగంలోకి ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్ దిగారు. కేసు దర్యాప్తు అధికారిగా మునీష్ను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్నారు మునీష్. కేసుని త్వరగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మునీష్కు రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ సహకారం అందించబోతున్నారు. ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ కూడా దర్యాప్తులో సహకరించాలని ఆదేశించింది ప్రభుత్వం. డాక్టర్ ప్రియాంక కేసులు ఇప్పటి వరకు అనేక అనుమానాలున్నాయి. ప్రకాష్ నగర్ సిఐ పైన కూడా అనుమానాలు ఉన్నాయంటూ ఉన్నారు వైసీపీ నేతలు. 3 రోజుల వరకు ఘటన ఎందుకు వెలుగులోకి రాలేదంటూ ప్రశ్నిస్తూ ఉంది వైసీపీ. బయటకు రాకుండా అడ్డుకున్నది ఎవరు అన్నదానిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఘటనాస్థలికి వెళ్ళి 4 రోజులు ఘటనాస్థలికి వెళ్ళి ఘటనాస్థలానికి వెళ్ళి అక్కడ పరిశీలించాల్సిన సందర్భం కూడా మాట్లాడుకున్న పరిస్థితి. అంటే 3-4 రోజులైనా ఎందుకు రియాక్ట్ కాలేదు? వార్త బయటకు వచ్చిన తర్వాత, పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన తర్వాత అప్పటికైతే రియాక్ట్ అయింది. దాదాపు అంతవరకు ఎందుకు వెళ్ళలేదు? అయితే ఈ ఘటనా స్థలానికి కొన్ని మీడియా ఛానళ్ళు వెళ్ళాయి. వాటిపైన కూడా ఇప్పుడు ఆరోపణలు అనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటన మీద ప్రత్యేక కమిటీ వేస్తామంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుకొచ్చారు. ముందుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సిబ్బంది ఆపేరు గేటింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ వేరే డాక్టర్ చెప్తున్నారు బండి నడిపినాయని. ప్రసాద్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం ఉంటే వాళ్ళు ఆపడం వల్లే ప్రమాదం. వాళ్ళు తాగి గొడవపడి బయటకు వస్తున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేశారని చెప్పబడుతుంది. తాగి గొడవ పడ్డారు, ఆ వేగంగా బండి నడుపుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆ కుర్రాడు ఉమేష్ చెప్పింది ఏంటి, ముందు ఒక బండి ఉంది, గేట్ లో ఒక బండి ఆగి ఉంది, దాని వెనకమాల మేము ఉన్నాం, వెనకమాల నుంచి వచ్చి బండి కొట్టింది అని చెప్పిన సెక్యూరిటీ సిబ్బంది ఆపేరు గేటింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ వేరే డాక్టర్ చెప్తున్నారు బండి నడిపినాయని. ప్రసాద్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం ఉంటే వాళ్ళు ఆపడం వల్లే ప్రమాదం. వాళ్ళు తాగి గొడవపడి బయటకు వస్తున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేశారని చెప్పబడుతుంది. తాగి గొడవ పడ్డారు, ఆ వేగంగా బండి నడుపుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆ కుర్రాడు ఉమేష్ చెప్పింది ఏంటి, ముందు ఒక బండి ఉంది, గేట్ లో ఒక బండి ఆగి ఉంది, దాని వెనకమాల మేము ఉన్నాం, వెనకమాల నుంచి వచ్చి బండి కొట్టింది అని చెప్పిన రేట్. అది గోరంట్ల బుచ్చయ్య చౌదరి రియాక్షన్. ఇదే అంశానికి సంబంధించి వైసీపీ కూడా రియాక్ట్ అవుతూ ఉంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. జరిగింది వీళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు ఏంటంటే, మేము కఠినమైన మరణశిక్ష విధిస్తాము అని చెప్పి వాళ్ళకి వాగ్దానాలు చేసిన సందర్భాలన్నీ నిన్న తండ్రి వాపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఎప్పుడు తృప్తి చెందుతారండి? సంతృప్తి ఎప్పుడు అవుతుందండి? ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ మరణశిక్ష కానీ పడితే వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం చేసినట్టు, ప్రియాంక ఆత్మకి శాంతి చేకూరినట్టు. ఇది ఒకటే కాదు, ఎవరైతే ఈ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వము ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయాలి. ఎవరైతే సిఐ బాజీలాల్ ఉన్నాడో ఆయన ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టండి, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టి ఒక స్పెషల్ టీం వేయండి. ఖచ్చితంగా 3 రోజుల పాటు ఈ హై డ్రామా ఏం జరిగింది, ఆ కాన్స్పిరసీ ఏంటి, ఇవన్నీ వెలికి తీయండి. మీరు 337 సెక్షన్ ఎట్లా కడతారు? 6వ తారీఖున డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఒక చిన్న ఘటన అని చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఎంత దారుణమో చూడండి. ఆ రోజు ఘటన జరిగిన రాత్రి సెకండ్ షోకి మాకున్న సమాచారం ప్రకారం డిఎస్పీ సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు ఇదే మాల్లో. అంటే ఈ ఘటన జరిగింది, తల మించి కారు ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఇదేమి పట్టనట్టు ఆయన సినిమాకి ఎట్లా వెళ్తాడండి? అంటే ఎంత లైఫ్ని ఎంత ఈజీగా తీసుకున్నారనేది క్లియర్గా అర్థం అవుతా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు 20 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేసి కాంపన్సేషన్ చేతులు దులిపేసుకుందాం అంటే కుదరదు. ఇది ఖచ్చితంగా ఒక నేషనల్ మూవ్మెంట్ కావాలి. మరొక ప్రియాంకకి ఇలాంటి ఘటన జరగకుండా ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకోవాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా ఇది యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము హైకోర్టును ఆశ్రయిస్తాము. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా. రాజమండ్రిలో గడిచిన వారం 10 రోజుల్లో 3 మర్డర్లు జరిగినాయి. అసలు ఏమైపోతా ఉంది? రాజమండ్రిని ఎటు తీసుకెళ్ళిపోతా ఉన్నారు? శాంతి భద్రతలపైన ఏమన్నా అవగాహన, కంట్రోల్ ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? కానీ కనీసం సిగ్గు తెచ్చుకోమని కోరుతూ ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, మహిళా హోంమంత్రి వీళ్ళెవ్వరూ
రైట్, అది మాజీ ఎంపీ మార్గాని భరత్ స్టేట్మెంట్. ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. బట్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అండ్ విచారణకు సంబంధించి ఎటువంటి కీలకమైన మలుపు తీసుకుంటూ ఉంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇన్వెస్టిగేషన్ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం అండ్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయమని చెప్పి. ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా? నేడైతే ఈ పీజీ వైద్య విద్యార్థిని ఎవరైతే ఉన్నారో డాక్టర్ ప్రియాంక ఆ ఘటన అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోని ఈ వార్త ఇప్పుడు జరిగినటువంటి ఘటనపై అనేక అనుమానాలు అయితే ఉన్నాయంటూ కూడా అనేక ఆరోపణలు అయితే వెళ్లి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు మనం కూడా వరుస కథనాలు కూడా ప్రకటించాం, ఈ వార్తను వెలుగులోకి ఆర్టీవీ ద్వారా కూడా తీసుకొచ్చాం. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకైతే కూటమి ప్రభుత్వం అయితే స్పందించింది. ఈ ఘటనపై అలాగే ఆ దర్యాప్తు చేసేందుకు కూడా ఒక టీం కూడా ఏర్పాటు చేసింది. అలాగే దర్యాప్తు అధికారిగా కూడా ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో పాటిల్ దేవరాజ్ మనీష్ అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే నియమించి కూడా ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే ప్రస్తుతం అతను అయితే తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ కూడా ఉన్నారు పాటిల్ దేవరాజ్ మనీష్. ఇప్పుడైతే ఆ కేసును అయితే ప్రస్తుతం ఆయనకైతే అప్పగించడం జరిగింది. ఈ కేసు దర్యాప్తుని పరిస్థితిగతులు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలిసి వస్తుంది. దీనిపై అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా ఈ రాజమండ్రి సౌత్ సెంట్రల్ జైలు ఏదైతే డిఎస్పీ అలాగే శివప్రియ అదే ప్రకాష్ నగర్ అలాగే దాంతో పాటు బాజీలాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అధికారికి దేవరాజ్ మనీష్ కూడా సహకరించాలంటూ కూడా సిఏ బాజీలాలకు కూడా ఇప్పుడైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఇప్పటికే అనేక అనుమానాలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరో పక్కన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఘటన 3 రోజుల వరకు కూడా ఎందుకు బయటకు రాకుండా చేశారనేది కూడా అనేక వైసీపీ నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు దీన్ని ఆపడానికి ప్రలోభాలకు గురి చేశారు, అలాగే దీనిపై అసలు ఏం జరిగింది అంతేకాకుండా అక్కడికి వెళ్ళినటువంటి కొన్ని ఛానళ్ల మీడియా ప్రతినిధులు కూడా ఎందుకు ఈ వార్తను బయటకు పెట్టలేదంటూ కూడా గోరంట బుచ్చి చౌదరి కూడా ఇటీవల ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా దీనిపై లోతైన దర్యాప్తు చేస్తాం, అలాగే దర్యాప్తు చేసి ఈ ఘటనకు సంబంధించినటువంటి వారిని ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏదైతే గోరంట్ల బుచ్చి చౌదరి కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరో పక్కన వైసీపీకి సంబంధించిన మాజీ ఎంపీ మార్గాన్ భరత్ కూడా అనేక ఆరోపణలు అయితే చేసుకొస్తున్నారు. అదే రోజు ఘటన జరిగిన రోజునే డిఎస్పీ సుభాష్ కూడా అదే మాల్లోకి అయితే సినిమాకు వెళ్ళడం కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందంటూ కూడా ఆయన అయితే చెప్పి వస్తున్నారు. ఆయన కూడా వెళ్ళి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అలాగే ప్రకాష్ నగర్ పోలీసులు సిఐ బాజీలాలపై కూడా అనేక ఆరోపణలు కూడా ఎవరైతే భరత్ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలి, ఒక సిట్ విచారణ చేపట్టాలంటూ కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తూ అలాగే విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే ఇటీవల వాళ్ళ ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు మార్గాని భరత్ తో పాటు అలాగే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు, అనిత ఏదైతే మొత్తం ఉన్నటువంటి వనిత కూడా ఈ మాజీ హోంమంత్రి వనిత వీళ్ళందరూ కూడా భారీ క్యాండిల్ ర్యాలీ కూడా రాజమండ్రిలో కూడా నిర్వహించి దీనిపై విచారణ చేపట్టాలి, అలాగే ప్రియాంకకి న్యాయం జరగాలి, 3 రోజుల వరకు ఎందుకు ఈ యొక్క విషయాన్ని వెలుగులోకి రాకుండా చేశారు, ఇంత ఘటన జరిగితే ఆ మహిళలకు రక్షణ లేకుండా పోతుందంటూ కూడా మాజీ హోంమంత్రి వనిత కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఏదైతే గోరంట్ల బుచ్చి చౌదరితో పాటు అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా దీనిపై అనేక విషయాలను కూడా దర్యాప్తు చేస్తాం, ఎవరన్నా ఖచ్చితంగా నిందితులు కఠిన శిక్షలు పడేలా చూస్తామంటూ కూడా మీడియా ముఖంగా కూడా తెలిపారు. దీనిపై విచారణ చేపడతామని చెప్పిన నేపథ్యంలోనే ఎట్టగలకి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించిన విచారణ అధికారిగా ఇప్పుడు దర్యాప్తు అధికారిగా ఏదైతే ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మనీష్ అయితే నియమించిన నేపథ్యంలోనే నియమించి ఇప్పుడు ఆ కేసును మరింత దూకుడు పెంచి కఠినంగా ఎవరైతే దీనికి సంబంధించిన వారు ఎవరన్నా సరే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో నిందితులు ఇప్పటికే
ఉన్నటువంటి జస్వంత్ తో పాటు అలాగే జోసెఫ్ అందువరుడు ఇద్దరు కూడా ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన రేపు ఎల్లుండో కూడా దీనికి వాళ్ళని మరొకసారి పిటిషన్ వేయబోతున్నారు. పిటిషన్ వేసి వాళ్ళని కస్టడీ కావాలని కూడా మరొక మారు అది పోలీసులు అయితే కోరనున్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్ అధికారిగా చేసినటువంటి దర్యాప్తు అధికారి వాళ్ళని ఇద్దరిని కూడా పిటిషన్ ఇప్పటికే దాఖలు చేశారు ప్రకాశ్ నగర్ పోలీసులు. వాళ్ళని ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్పెషల్ అధికారిగా వేసిన నేపథ్యంలో ఈ రేపు ఎల్లుండి కానీ వాళ్ళనైతే ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళనైతే విచారణ కోసం అయితే మరొకసారి వాళ్ళనైతే కోర్టు అయితే అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో ఆ ఇద్దరు నిందితులను కూడా మరొకసారి పిలిచి వాళ్ళనైతే పూర్తి వివరాలు సేకరించి ఈ 3 రోజులు వీళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారు, మీరు 3 రోజుల వరకు కూడా ఎవరు మీకు ఆశ్రయం ఇచ్చారు అనేక కోణాల ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అధికారులు అయితే పరిశీలించేందుకు కూడా ఒక పక్కన రంగం సిద్ధం చేసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ప్రియాంక కుటుంబ సభ్యులు అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలి, దోషులకు కఠినంగా శిక్ష పడాలి అంటూ కూడా ఒక పక్కన వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో, అలాగే వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఎట్టకేలకైతే ప్రభుత్వం ఇప్పుడైతే ఆ దర్యాప్తుకైతే ప్రత్యేక అధికారిగా వేసి ఈ కేసులో నిజ నిర్ధారణ మొత్తం అన్ని కూడా తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఎట్టకేలకి ఈ విషయంపై అయితే ఈ వ్యవహారం ఏదైతే సీఎం చంద్రబాబు అయితే కూడా స్పందించిన నేపథ్యంలో లోతైన దర్యాప్తుకైతే ప్రస్తుతం ఆదేశాలు జారీ చేయడంతో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా పలువురు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన డిస్కషన్కి దారితీస్తుంది. అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. డాక్టర్ ప్రియాంక కేసులో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దూకుడు పెంచింది. రంగంలోకి ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్ రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తు అధికారిగా మునీష్ను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్నారు మునీష్. కేసుని త్వరగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మునీష్కు రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ సహకారం అందించబోతున్నారు. ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ కూడా దర్యాప్తులో సహకరించాలని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. వాళ్ళు కూడా ఉంటే ఎవరు అతీతం కాదు, ఎవరు ఫోన్ నెంబర్లైనా మాకు ఎవరైనా ఒకటే. తప్పుడుగా విమర్శించారనే చౌదరి గారి మీద నా మీద నేను ఎఫ్ఐఆర్ కూడా వేయించాను. ఓ ఛానల్ మీద డిఫర్మేషన్ కూడా వేస్తాం, నెంబర్లు తీయిస్తాం, ఎవరెవరికి ఫోన్లు వెళ్ళినాయో అన్ని చూస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీఆర్ క్లియర్, చాలా క్లియర్ గా ఉన్నాం. వాళ్ళు కూడా ఉంటే